టీడీపీ రాజ్యసభ సీట్లకు వైసీపీ గండి కొట్టబోతోందా? టీడీపీ ఖాతాలోకి రాజ్యసభ రాకుండా జగన్ కొత్త ప్లాన్కు తెరతీశారా? ఇప్పటికే పార్టీని వీడిన రెబల్స్ పై జగన్ వేటుకు సిద్ధమయ్యారా? రెబెల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై వైసీపీ స్పీకర్కు ఎందుకు ఫిర్యాదు చేసింది? వీళ్లపై వేటు పడ్డా మరికొంతమంది అసంతృప్తులు రారని గ్యారంటీ ఏంటి? చంద్రబాబు ఈ వ్యూహానికి ఎలా చెక్ పెట్టబోతున్నారు? వాచ్ దిస్ R24 స్పెషల్. తెలుగుదేశం పార్టీని తక్కువగా అంచనా వేస్తే గతేడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఝలక్ ఇచ్చింది. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒడుపుగా 4 సభ్యులను తన వైపుకు తిప్పుకుంది. దీంతో వైసీపీ నిలబెట్టిన 6వ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇక సీన్ కట్ చేస్తే రాజ్యసభ ఎన్నికలు ముందుకొస్తున్నాయి. ఈసారి మార్చిలో ముందుగా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఆ మీదట అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు. 3 ప్రధాన పార్టీల నుంచి 3 ఎంపీలు ఈసారి రిటైర్ అవుతున్నారు. బీజేపీ నుంచి సీఎం రమేష్, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రిటైర్ అవుతున్నారు. వీరి 3 రాజ్యసభ పదవీ కాలం ముగిసినట్టే. విషయం ఏంటంటే ఈ 3 స్థానాలకు జరిగే ఎన్నికల్లో అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న మెజారిటీ ప్రకారం చూస్తే వైసీపీ విజయం ఈజీ అనే చెప్పాలి. అయితే ఇక 3 ఎంపీ సీట్లు కాబట్టి మొత్తం 175 ఎమ్మెల్యేలను 3గా విభజిస్తారు. అప్పుడు ఒక్కో సభ్యుడు గెలవడానికి 59 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి అవుతుంది. ఇక టీడీపీకి చూస్తే నిక్కచ్చిగా 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీని నిలబెట్టినా గెలవాలి అంటే మరో 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే వైసీపీ ఇప్పుడు మార్పు చేర్పుల్లో భాగంగా దాదాపుగా 50 నుంచి 60 మంది దాకా ఎమ్మెల్యేల సీట్లలో షఫలింగ్ చేస్తోంది. కొందరికి టికెట్లు నో అంటోంది. దాంతోపాటు వైసీపీకి 4 రెబెల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. టికెట్లు రాని వారు అసంతృప్తిగా ఉంటే ఆ ఓటు కోసం టీడీపీ తప్పనిసరిగా ప్రయత్నం చేస్తోంది. దాంతో రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు చాణక్యం చూపిస్తారని అంటున్నారు. ఈ దఫా నెగ్గిన ఎమ్మెల్యేలకు ఉండే చివరి ఓటు ఛాన్స్ ఇదే కావడంతో పాటు టీడీపీ వైపున బిగ్ షాట్స్ కొందరు పోటీకి దింపమని కోరుతున్నారట. దాంతో ఈ ఎన్నికల్లో ప్రలోభాలు కూడా ఖచ్చితంగా ఉండే అవకాశాలున్నాయి. టీడీపీ రాజకీయ వ్యూహాలేంటో వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ గమనించింది. అందుకే ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకూడదని వైసీపీ భావిస్తోంది. అందుకే రాజ్యసభ ఎన్నికల కంటే ముందే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు 4 మీద అనర్హత వేటు వేయడానికి రెడీ అవుతోంది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిల మీద అనర్హత వేటు కోసం వైసీపీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. అలాగే ఇటీవలే జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, అలాగే టీడీపీలో చేరిన సి రామచంద్రయ్యల మీద వేటు వేయడానికి కూడా ఆ పార్టీ ఫిర్యాదు చేస్తోంది. అయితే రాజ్యసభ ఎన్నికలు ముగిసే వరకు కొంతమంది వైసీపీలో ఉండి చివరిలో పార్టీకి యాంటీగా ఓట్లు వేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అన్నది చర్చగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే వారు బయటకు వస్తే ఖచ్చితంగా అనర్హత వేటుకు గురవుతారు. మరి రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు పేరుతో జగన్ చేస్తున్న ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.